ఈ భూమి మీద మనకు తెలియని రహస్యాలు, మర్మాలు ఎన్నో ఉన్నాయి. అంతుచిక్కని ప్రదేశాలు, రహస్య ప్రాంతాలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి షాంగ్రీలా లోయ. దీనిని రెండవ బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఈ రహస్య లోయ అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ల మధ్య ఉంది. ఈ లోయ గురించి ఎన్నో కథలు, మరెన్నో విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ సమయం కదలకుండా ఆగిపోతుందని చెప్తారు. ఇక్కడ ప్రజలు తాము అనుకున్నట్టుగా కావలసినంత కాలం జీవించగలరని చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ప్రదేశాన్ని కనిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పటిదాకా ఎవరూ దానిని గుర్తించలేకపోయారు. ప్రఖ్యాత తంత్ర సాహిత్య రచయిత అరుణ్ కుమార్ శర్మ రాసిన దట్ మిస్టీరియస్ వ్యాలీ ఆఫ్ టిబెట్ పుస్తకంలో ఈ స్థలం గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకంలో రాసిన దాని ప్రకారం ప్రపంచంలో ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి కనిపించకుండా అదృశ్యమయ్యే ప్రాంతం షాంగ్రీలా లోయ. టిబెటన్ భాషలో రచించిన కాల్ విజ్ఞాన్ పుస్తకంలో కూడా ఈ లోయ గురించి ప్రస్తావన ఉంది. లాస్ట్ హార్జన్ పుస్తకం రాసిన జేమ్స్ హిల్టన్ అనే రచయిత ఇది ఒక కల్పిత ప్రదేశం అని చెప్పారు. కానీ టిబెటన్ పండితుడైన యుట్సుంగ్ ఈ లోయ అంతరిక్ష ప్రపంచాన్ని మాత్రమే కాదు, తంత్రజ్ఞానులకు ఈ ప్రదేశం ప్రసిద్ధిగాంచిందని వివరణ ఇచ్చాడు. ఎవరిని వివరణలు ఇచ్చినా కానీ ఈ షాంగ్రీలా లోయలోకి అడుగుపెట్టిన వారెవరూ కూడా వెనక్కి తిరిగి రాలేరని ఎన్నో ఆధారాలు చెప్తున్నాయి. అందుకే దీనిని రెండవ బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు.